శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. యూనివర్సల్ యూట్యూబ్ ఛానల్ వారికి శుభాకాంక్షలు, ప్రేక్షకులకు శుభాశిస్సులు. మనం ఈరోజు మరొక సందేహ ప్రశ్నల గురించి తెలుసుకుంటున్నాం. ఇంటి ముందర ముళ్ళ చెట్టు ఉండవచ్చునా అంటే ఆ ముళ్ళు అనే పదంలోనే కష్టం కనపడుతున్నది. మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి సుకుమారమైనటువంటి మల్లెపూల చెట్లు పెట్టుకోవచ్చు. అలాగే ఒక శుభ సూచకమైనటువంటి వాటిని తులసి చెట్టు తూర్పు దిశలో పెట్టుకోవచ్చు. మనం దీపారాధనకి తూర్పు దిశలోనే దీపం పెట్టాలి. ఆ విధంగా ముళ్ళ చెట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని మానసిక వ్యధలు వస్తాయి. అందులోనూ ఉత్తర దిశలో తూర్పు దిశలోనే నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ దిశలో కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు. ఒక శుభ సూచికాన్ని ఇచ్చేటువంటి చెట్లు పెట్టుకోవచ్చు. అయితే కొన్ని ముళ్ళ చెట్టు పెట్టుకోకూడదు, మునగ చెట్టు పెట్టుకోకూడదు. కాబట్టి ముళ్ళ చెట్టు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. శుభ సూచకమైనటువంటి పూల చెట్లు ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ ముళ్ళు అనేటువంటి దాని పదములోనే కష్టాలు ఉన్నాయి. అటువంటి కష్టాలు కలిగించే ముళ్ళ చెట్టు ఇంటి ముందర ఏది ఉండకూడదు. అది ఒక అశుభంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి ముందర మనకు తదాస్తు దేవతలు ఉంటారు. ఇంటి గడపలో లక్ష్మీదేవి ఉంటుంది. అందువల్లనే మనం ఇంటికి ముందర కూడా దృష్టి దోషం పోగొట్టడం కోసమే గుమ్మడికాయను కడతాం. అమావాస్య పూట దృష్టి తీసుకుంటాం. అందువలన మన ఇంటి ఆవరణములో మన ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి అంటే తూర్పు దిశలో తులసి దీపం పెట్టాలి. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురం అనే విధంగా లక్ష్మీ కటాక్షం కావాలి అంటే, ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలంటే తూర్పు దిశ పల్లపు ప్రాంతంలోనే తూర్పు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి యొక్క వెలుగు మన ఇంటిలో పడితే మంచిది. అందులోనూ ఉత్తర ఈశాన్యంలోనే మన ఇంటికి గడప పెట్టుకోవాలి. మనం దక్షిణ దిశలో యమధర్మరాజు ఉంటాడు. నైరుతిలో ఎంటర్ కాకూడదు. అందువల్ల మెట్లు కూడా దక్షిణ దిశలో ఉండాలి, అలాగే పడమర దిశలో ఉన్నాయి. అది ఇంటి వాస్తు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటికి ముందర ముళ్ళ చెట్టు పెట్టుకోకూడదు. ముళ్ళ చెట్టు వల్ల ఇంట్లో భార్యాభర్తలకు కూడా అన్యోన్య దాంపత్యం ఉండదు, మానసిక వ్యధలు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. కొన్ని చెట్లు దేవతాంశాలైన చెట్లు కొన్ని ఉంటాయి. అది దేవతాంశాలుగానే ఉండాలి. కాబట్టి మన ఇంటి ముందర ఒక మల్లెపూలు ముళ్ళ చెట్టు పెట్టుకోకూడదు. మనకు అద్భుతంగా ఉండే విధంగా ఒక పూలు పూసేటువంటి సుకుమారమైనటువంటి తీగలు కలిగినటువంటి మల్లె పందిరి ఉంటే బెటర్. కానీ ఈ ముళ్ళ పొదలు ముళ్ళల్లో ఉంటేనే జీవితంలో ఇంట్లో ముడులు సరిగా ఉండవు, మానసిక కష్టాలు వస్తాయి. ఇది సూక్ష్మంగా మనం ఈరోజు ఆలోచిస్తే, పూర్వకాలంలో కూడా ఆశ్రమ ప్రాంతాల్లో ఋషులు ఉండేటప్పుడు కూడా ఈ ఆశ్రమం చుట్టూ కూడా లేళ్ళు తిరుగుతుంటాయి. ఆ లేళ్ళు ఆకులు, చిగురించిన ఆకులు తినేటట్టుగా పసిడి కలిగినటువంటి అటువంటి బంగారు కాంతి కలిగినటువంటి ఆ లేడి జింకలు కూడా ఆనందంగా ఇంటి ముందర చూడడానికి, ఆ ఇంటిలోకి రావడానికి కూడా ఒక పసుపు మందారంగా ఉన్నటువంటి విధంగా పసుపు, అందులోనూ వర్ణాలు చాలా ముఖ్యం. ఇంటి ముందర ఉండేటువంటి పూలు తెలుపు వర్ణం ఉండాలి, అలాగే పసుపు వర్ణం ఉండాలి. ఇవన్నీ శుభ సూచికలు. ఆ విధంగా ఉంటే అందుకని ఇంటి ముందర ముళ్ళు కలిగిన చెట్లు పెట్టడం మంచి పద్ధతి కాదు. తులసి చెట్టు మాత్రం పెట్టుకోవచ్చు. తులసి ఆరాధ్య లక్ష్మీ స్వరూపం. మనకు కృష్ణుని యొక్క కథలో కూడా సత్యభామ తన శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఒక తులసి మొక్క వేస్తేనే ఆ తులసితో రుక్మిణితో సమానంగా
ఉన్నదని చెప్పాం. ఈ విధంగా మనం సూక్ష్మంగా తెలుసుకుంటే ముళ్ళ పొదలు ఉన్నటువంటివి ఉండకూడదు. పవిత్రమైనటువంటి తెలుపు రంగు కలిగింది, పసుపు రంగు కలిగింది, ఆకుపచ్చ, ముఖ్యంగా ఆకుపచ్చ ఉంటే లక్ష్మీ కటాక్షం, వ్యాపార దక్షత. ఆ విధంగా ఉన్నటువంటి సూక్ష్మమైన విధంగా చెప్పాలి కానీ ముళ్ళు కలిగినది ఏదీ పెట్టుకోకూడదు. ఇది నాకు తెలిసినంతలో సూక్ష్మాంశం. స్వస్తి.